అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అయ్యో అంటుకుంది ఇంకా ఎందుకు ఎలుకులు పద రామ్మా. అయ్యో ఈయనకేమైంది? మ్యూజిక్ డైరెక్టర్ హలో 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 లైన్ డెడ్. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో ఇదే పనే. ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు, అనవసరంగా భయపడి నేనెందుకు చావటం? బోరు కొడుతుందిరా. బావా నువ్వు అలా అనుకుంటూనే ఉండు. ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. నా పాయింటే తప్పు. ఆయన మీద పడకూడదు, ఆయన చుట్టుపడేలా షూట్ చేయాలి. ఓకే ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిగా. ఇదే ఇది ఇంటెలిజెంట్ గేమ్ రా, చాలా ప్రైజెస్ ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో ఎవరి లైట్ ఆఫ్ అయితే వాళ్ళు అవుట్. ఓకే షూట్ షూట్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలోనా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. లైట్ ఆఫ్ చేయరా. ఇది నీ పని కాదు, మర్యాదగా వెళ్ళు. నీ వల్ల కాలేదు, నేను చంపుతాను. ఎలాగో చూడు. బుద్ధి చెప్తున్నానా నిన్ను? ఏంట్రా? ఇంకోసారి జడ్జిని చెప్పడానికి ఎవరైనా పంపావో, పంపిన వాడిని నేను పైకి పంపుతాను. వాళ్ళని నువ్వు చంపు, మమ్మల్ని చెప్ప. నువ్వు ఏ కోట్లు కోట్లు డబ్బు తీసుకున్నది మర్చిపోవా? నేను తీసుకోలేదు. ఓ వేరు చేసి మాట్లాడుతున్నావా? సరే నువ్వు తీసుకోలేదుగా, తప్పుకో. మేం చెబుతా. చంపనివ్వను. ఏంటా మాటలు? అబ్బాజాన్తో మాట్లాడుతున్నావని మర్చిపోకు. అది గుర్తున్నందువల్లే నువ్వు ప్రాణాలతో వాడితో తండ్రి గురించి మాట్లాడుతున్నారా?
కన్న తండ్రిని చంపొచ్చినాడు కదా అలాగే మాట్లాడతాడు. కాదు, కన్న తండ్రిని బతికించుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడు. ఓ ఆయన నీ అబ్బా జాన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను మీకు అదే చెప్తున్నాను. ఈ పనులు మానేసి మర్యాదగా తప్పుకోండి. అదే మనందరికీ మంచిది. అడ్వైజ్ చేంజ్ అయ్యేవా రాజా? మనం చేంజ్ అయితే నెక్స్ట్ మినిటే మనం లేపేస్తారు. అదేరా మన వృత్తిలో స్పెషాలిటీ. తెలుసు, మీకన్నా ఈ వృత్తి గురించి నాకు బాగా తెలుసు. అప్పాజాన్ని ఇప్పుడే చామంటావా? రే చూస్తూ నిలబడతారేంట్రా? ఏస్తే ఇంకా కాల్చురా, నన్ను కాల్చు. నిన్ను చారదేసి పెంచినందుకు ముందు నన్ను కాల్చు. కాల్చురా. ఏంటి కన్నవాడా పెంచినవాడా అని ఆలోచిస్తున్నావా? కాదు, మంచివాడా చెడ్డవాడా అని ఓ నీ నాన్న మంచివాడే. నువ్వు మంచివాడివే, నేనే చెడ్డవాణ్ణి, మహా చెడ్డవాణ్ణి. అది గుర్తుంచుకో. ఏ ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 2, 3. నా తప్పేం లేదమ్మా. నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్ వచ్చాం. నువ్వులా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? రే బూస్ తీసుకొచ్చాను లేవరా. లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవ్ని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా, రే మాధవా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి ఆయన చూసుకుంటా. నా గారభమే ఎక్కువ. ఏయ్, గార్లని ఖాళీ చేయకు. వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా? తిన్నాడా? ఎప్పుడు? పొద్దుటే తినెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలీ. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ పిల్లలు. నాకు తెలుసు, నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది. లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలాడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్టా? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచోదురా. కన్న కొడుకని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్వే కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచివాళ్లే. పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడు గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మేమందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడ్రా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరిశిక్ష యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనరా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్ముండాలి. దిగులు పడకు,
మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మవైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గాని వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు? వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును. ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకున్న సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వనేది? చిన్నస్వామి. తీర్పివ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. నీతో పాటే ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిలేని పిల్లాడు, కొట్టకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్లు కూడా నిండలేదు, కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీదెన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేదంటే తోలు వచ్చేస్తాను. ఏంటి చూస్తున్నారు? లోపలికి. అను అడిగితే నేను కోర్టుకి వెళ్ళాను. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న, నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళలేదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతోటి మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు, వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి రాయి. వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్, నా కొడుకే నాకు ముఖ్యం. రే అదరగొట్టవరా, వాళ్ళే యాక్ట్ చేసావురా. సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద మీ నాన్న వచ్చాడురా. అలా పరుగులు పెడతారు, సెటిల్ పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి మీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ నీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే. ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లేదారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. కొడుకు వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. అమ్మా, ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు? మా అమ్మ కోసం వెళ్ళాననుకుంటాను ఆంటీ, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. ఏయ్యా, మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి రావత్తా, కూసో. అలాగే. రే, తినడానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్లలో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులు పడమాకక్క, ఇప్పగానే ఎయ్యి మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. రాయా. హ్యాపీ బర్త్డే డియర్ తారా.
ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి. హలో మాధవా. హలో, నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్, ఏంటా చెడ్డ అలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత మంచి చేసావు. నాకెందుకు భయం? మరి మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. అత్తయ్య లే అత్తయ్య, అత్తయ్య కళ్ళు తెరిచి చూడత్తయ్య. అమ్మ లేదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు ఈ చూసుకుంటారు? సమయంలో ఆ పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాం చెప్పండి. ఏమైనా మన డ్యూటీ మనం చెయ్యాలిగా. లే అత్తయ్య. సారీ సార్, పిల్లవాడు పెరియోల్ టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్, వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తారంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేయాలి, ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. అయ్యో, ఎవరు రాకండి, దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. నన్ను వెళ్ళని నీకే చెప్పేది. వద్దు. చూస్తూ నిలబడతారు, వెళ్ళి పట్టుకోండి. ఎవరు దగ్గరికి రాకండి, కాల్ చేస్తాను. From days you left, all the smile that ages could let you cross the stages. రే, ఎవరాడు ఇంటి మీద రాళ్ళేస్తా ఉంది? Oh Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సరే నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రదేశం నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చి మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు.